కృష్ణా జిల్లా మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 27వ తేదీన సాయంత్రం పావురాలగూడ సెంటర్లో ఉన్న మైనర్ బాలికను మహమ్మద్ బాలశంకర్ సాయి బలవంతంగా బైక్పై తీసుకెళ్లారు. పంపుల చెరువు వెనుక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లిన తర్వాత మరో ఇద్దరు యువకులు అశోక్, వెంకట్, పవన్లతో కలిసి గ్యాంగ్ రేప్ చేశారని డీఎస్పీ అబ్దుల్ సుభాన్ వెల్లడించారు. నలుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 7:30 గంటల సమయంలో గొడుగుపేట పంపుల చెరువు కట్ట వెనక భాగమున వాటర్ స్టోరేజ్ వద్ద ఖాళీ స్థలంలో సుమారు 13 సంవత్సరాల వయసు కలిగిన మైనర్ బాలికను కాసానిగూడెం పావురాలగూడు సెంటర్ వద్ద నుంచి మోటార్ సైకిల్పై స్నేహితులైనటువంటి మహమ్మద్ తాలెహా మరియు బాలశంకర్ సాయి మచిలీపట్నం వాళ్ళు రోడ్డుపై ఉన్న బాలికను ఆపి ఆమెని బెదిరించి మోటార్ సైకిల్పై బలవంతంగా తీసుకొని వెళ్ళి పంపుల చెరువు వెనుక వాటర్ హౌస్ దగ్గర ఆ ప్రదేశం వద్దకు తీసుకుని వెళ్ళి అక్కడే వారి స్నేహితులైన అశోక్ మరియు వెంకట పవన్ అను వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అందరూ కలిసి ఆ బాలికను భయపెట్టి చంపుతామని భయపెట్టి ఆ బాలిక మీద అత్యాచారం చేయటం జరిగింది. ఆ బాలిక యొక్క తల్లి ఇనుకుదురు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఆ రిపోర్టును 259/24 అండర్ సెక్షన్ గ్యాంగ్ రేప్ కింద మళ్ళీ పోక్సో కేసు కింద కేసు కట్టడం జరిగింది మన ఇనుకుదురు పోలీసు వాళ్ళు.